నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా జమ కాని లబ్ధిదారులందరికీ ఒక మంచి శుభవార్తని తీసుకురావడం జరిగినది. ఆ శుభవార్త గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను వీడియో రూపంలో. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదట విడత డబ్బులు వచ్చేసి జూన్ 12న విడుదల చేయగా, రెండవ విడతకు సంబంధించినటువంటి డబ్బులు జూలై 10న విడుదల చేసిన విషయం మనకి తెలిసినదే. బహుశా ఫస్ట్ విడతలో వచ్చేసి 52 లక్షల మందికి, అలాగే రెండవ విడత వచ్చేసి 12 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేయగా, ఎవరికైతే నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకి ఇంకా ఈ డబ్బులు పడలేదు అటువంటి వారు అప్పుడే గ్రీవెన్స్లో అప్లై చేసుకోవడం జరిగినది. ఇప్పుడు ఆ గ్రీవెన్స్లో అప్లై చేసుకున్న వారికి ఇంకా డబ్బులు పడని వారికి ఈ రోజున కొంత అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగినది. 325 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఈ పెండింగ్ ఉన్న వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు ఎవరికైతే ఇంకా జమ కాలేదో అటువంటి వారందరికీ జమ చేయాలని ఈ డబ్బును అనేది విడుదల చేయడం జరిగినది. గ్రీవెన్స్లో అప్లై చేసుకున్న వారు ప్లస్ అలాగే 1వ తరగతికి జాయినింగ్ అయ్యి అలాగే 10th పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి జాయినింగ్ అయిన వారు ఎక్కువ అధికంగా ఉన్నట్టు, అంటే ఈ డబ్బులు పడని వారిలో ఈ 3 కేటగిరీలకి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో ఏపీ ప్రభుత్వం వీరందరికీ ఒక 325 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. కాబట్టి మీకు ఇంకా ఈ డబ్బులు పడని వారు ఎవరైతే ఉన్నారో, బహుశా ఫస్ట్ ఇయర్ జాయినింగ్ అయిన వారు అలాగే 1వ తరగతి కంటే ఫస్ట్ క్లాస్కి జాయినింగ్ అయిన వారికి ఈ డబ్బులు పడలేదని ఎక్కువ శాతం మంది ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మీరందరూ ఒకసారి మీ అకౌంట్స్ అనేది ఒక 2-3 రోజుల తర్వాత చెక్ చేసుకోండి. మీ అకౌంట్లలోకి ఈ డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని 325 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగినది. కాబట్టి అంతకన్నా ముందు మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే గతంలో కూడా మీకు చెప్తూనే ఉన్నాను, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు క్రెడిట్ అవ్వాలన్నా మనకి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అటువంటి వారు ఇంకా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడలేదని బాధపడుతున్నారు. మీరు ఎలిజిబుల్ అయినట్లయితే, నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులు అయితే మీకు డబ్బులు పడతాయి తొందరలోనే. మీరు ముఖ్యంగా మీ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మన ప్రభుత్వం ఇప్పుడు 325 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. కాబట్టి ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వారికి ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వారికి, గతంలో గ్రీవెన్స్ అప్లై చేసుకొని డబ్బులు పడని వారికి, అంటే కరెక్ట్ నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులు మీ ముగ్గురికి క్రెడిట్ అవడం జరుగుతుంది 13,000 రూపాయలు. మీరందరూ రెడీగా ఉండండి, మీ అకౌంట్లలోకి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓకే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడలేదని బాధపడుతున్నారు. అటువంటి వారందరికీ షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.